హాయ్ అండి. ఈరోజు చాలా టేస్టీగా ఉండి క్రిస్పీ బోండాలు అయితే తయారు చేసుకుందాం. ముందుగా మనకి ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఇడ్లీ పిండి ఉంది నా దగ్గర, అది తీసుకొని అందులో మినప్పిండి, బియ్యం పిండి 2 కలిపిన మిక్స్ ఇది. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసుకొని ఇందులోనే 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఇడ్లీ పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మరీ నీళ్ళలా కాకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో పల్లి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది బాగా కాగిన తర్వాత చిన్న చిన్న బోండాల్లాగా అయితే ఆయిల్లో మనం వేసుకోవాలి. ఇవి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటే చాలు. మనకి చాలా క్రిస్పీగా బోండాలు అయితే రెడీ అవుతాయి. మీ దగ్గర మినప్పిండి, బియ్యపిండి మిక్స్ లేకపోతే బియ్యపిండితో అయినా కలుపుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అలా కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. చూడండి మన బోండాలు అయితే ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. తప్పకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మైదా పిండి లేకుండా మనం చక్కగా బోండాలు అయితే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.